మీరు ఒక ట్రేడ్‌లో ఎంటర్ అయిన తర్వాత, మీరు ఆ ట్రేడ్‌లో 5 పాయింట్స్ లేదా 10 పాయింట్స్ బుక్ చేసేసుకొని, వెంటనే భయంతోటి ఎగ్జిట్ అయిపోతుంటే, ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. 24,000 కాల్‌లో మీరు ఒకవేళ రూ. 200 దగ్గర కొన్నారనుకోండి, అది ఒక రూ. 210కి వెళ్ళగానే మీరు వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. ఎందుకు ఎగ్జిట్ అయిపోతారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటిది? భయం. ఆ భయంకి వెనుక ఉన్న అసలైన కారణం ఏంటిది? ఈరోజు నాకు 210 దాకా వచ్చింది. ఇది పొరపాటున మళ్ళీ కిందకొచ్చేసి 200 దగ్గరికి కాస్ట్ వచ్చేస్తే, లేకపోతే నా ఎస్ఎల్ కొడితే నేను అనవసరంగా ఫీల్ అవ్వాలి. సో, నేనిప్పుడు ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పి మనలో తెలియని ఒక భయమైతే మనకి క్రియేట్ అవుతుందనమాట. లేదంటే మనం ఈరోజు ఫ్రైడే, రేపు అసలే సాటర్‌డే, సండే ఈ వచ్చిన 10 పాయింట్లు బుక్ చేసుకోకుండా నేను గాని ఎస్ఎల్ కొట్టించుకుంటే, నాకు మళ్ళీ వీకెండ్ అంతా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాను. లేపోతే నిన్న వచ్చిన నిన్న పోయిన లాసు రూ. 10 ఈరోజు నాకు రికవర్ అయిపోయింది అని రకరకాల కారణాలైతే మనకి మనం చెప్పుకొని, మనం ఆ వచ్చిన రూ. 10 తీసుకొని బుక్ చేసుకొని ఎళ్ళిపోతామనమాట. మీలో ఈ భయం పోవాలంటే ఫస్ట్ మీరు ఎంటర్ అయిన ట్రేడ్ కరెక్టో కాదో తెలియాలి. ఆ తర్వాత ఆ ట్రేడ్ ఎంత వరకు వెళ్లి మళ్ళీ రివర్సల్ వస్తుంది అని మీకైతే తెలియాలనమాట. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఈ వీడియోలో నేను ముఖ్యంగా 3 టాపిక్స్ గురించైతే చెప్తాను. మనం ఎంటర్ అయిన ట్రేడ్ ఎంత వరకు వెళ్తుంది? ఓకేనా? ఆ తర్వాత మనం బయ్యర్స్ కాబట్టి మనం ఆ ట్రేడ్ వెళ్ళాలంటే సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ ఎక్కడుంది అనేది మనం చూస్తామనమాట. ఆ తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి మనం ఒక ట్రేడ్‌ని 200 దగ్గర కొంటే అది కనీసం ఒక 230, 250 ఇలా పెద్ద టార్గెట్ వచ్చే వరకు మనం ఎలా హోల్డ్ చేయాలి అనే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం గురించి నేను ఈ 3 టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టాపిక్‌లోకెళ్ళిపోయే ముందైతే నేనైతే నా గురించి చెప్తాను. నేనైతే ట్రేడర్ ఫ్రమ్ ఆంధ్ర. నాకైతే నిఫ్టీ 50 అంటే చాలా ఇష్టము. మీకు కూడా పిచ్చి పిచ్చిగా కమోడిటీస్, ఆ సెన్సెక్స్, పన్సెక్స్ అని చెప్పి అవి ఇవి అన్నిట్లో ఒకటేసారి తలకాయ పెట్టేయకుండా మీరు కూడా ఏదైనా ఒక్క ఇండెక్స్‌ని ఎంచుకొని దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేయండి. మీకు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకటే దాన్ని ఎక్కువగా మీరు లవ్ చేయడం, దాని పైన ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు దాంట్లో ఖచ్చితంగా మాస్టర్ అవుతారు. ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ సెల్లర్ యొక్క ఎస్ఎల్ ఎక్కడుంటుంది? బయ్యర్ యొక్క ఎస్ఎల్ ఎక్కడుంటుంది? మనం 200 దగ్గర కొన్నామంటే మనం ఎవరు? బయ్యర్స్. సో, మనం ఎవరిని కొట్టడానికి ఎళ్తున్నాం? సెల్లర్స్‌ని కొట్టడానికి ఎళ్తున్నాం. సో, మనం సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ ఎక్కడుందో తెలుసుకుంటే మన ట్రేడ్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఫస్ట్ తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు మనం సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ చూడాలంటే ఎలా చూడాలి? మీరు కానీ కంప్లీట్‌గా బిగినర్స్ అయితే మీకిది కొంచెం అర్థం కాదు. సో, నేను మీకోసం చాలా డీటెయిల్‌గా చెప్తాను. సో, ఫస్టొచ్చేసి మనకి సెల్లర్స్ యొక్క ఎస్ఎల్ ఎక్కడుంటుందంటే, ఇదిగోండి ఈ క్యాండిల్ చెప్తున్నా. ఇదిగోండి ఇదొక సింపుల్ క్యాండిల్. ఈ సింపుల్ క్యాండిల్‌లో బయ్యర్ ఎస్ఎల్ ఎక్కడుంటుంది? ఈ కింద విక్ దగ్గరుంటుంది. సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంటుంది? ఈ పైన విక్ దగ్గరుంటుంది. ఇది చాలా సింపుల్ అనమాట. ఎప్పుడైనా బయ్యరు ఇక్కడ కొన్నాడనుకోండి, కింద ఎస్ఎల్ పెడతాడు. సెల్లరు ఇక్కడ సెల్ చేసాడనుకోండి, ఇక్కడ ఎస్ఎల్ పెడతాడనమాట. ఓకేనా? ఎందుకంటే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఓకేనా? ఇది ఓపెన్, క్లోజ్ ఎక్కడుంటుంది గ్రీన్ క్యాండిల్‌కి? కింద. ఓకేనా? కింద ఓపెన్ అయితుంది. పైన క్లోజ్ అవుతుంది. ఎందుకంటే కింద నుంచి పైకి పుష్ చేస్తారు బయ్యర్స్. సేమ్ అలాగే సెల్లర్ ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకుంటే, ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇక్కడ క్లోజ్ ఉంటుంది. సెల్లర్ పైనుంచి కిందకి పుష్ చేస్తాడు. సో, ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి సెల్లర్ దీని హైట్‌లో ఎస్ఎల్ పెట్టుకుంటాడు. ఓకేనా? సో, సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంటుంది? ఇప్పుడు మీకు అర్థమైంది కదా! క్యాండిల్ యొక్క హైట్‌లో ఆ టాప్‌లో ఆ విక్ దగ్గర మాత్రం సెల్లర్ ఎస్ఎల్ ఉంటుందన్నమాట. సో, మీకిప్పుడు ఒక ఐడియా వచ్చేసింది. సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంటుంది. సో, ఇప్పుడు మనం సెల్లర్ ఎస్ఎల్ చూడాలంటే మనం రియాలిటీలోకి రావాలి. నేను ఎంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే కాన్సెప్ట్‌ని మీరు పిచ్చి పిచ్చిగా లిక్విడిటీ అవి ఇవి అని చూడాల్సిన అవసరం లేదు. రియల్ లైఫ్‌లో ఒక హ్యూమన్ ఏదైనా చేయాలంటే ఒక హ్యూమన్ క్యారెక్టర్ నడవాలంటే ఎట్లా మూవ్ అవుతదో అలా నేను మార్కెట్‌ని కనెక్ట్ చేసి చెప్తాననమాట. ఇప్పుడు మీకు సింపుల్‌గా ఇదొక పెద్ద గోడ. ఓకేనా? ఇదొక పెద్ద గోడ. ఇది చిన్న గోడ. ఇంతే ఇంతే హైట్‌లో ఇలా చిన్న గోడలు 1, 2, 3 ఉన్నాయి. మీరు ఏ గోడని ఫాస్ట్‌గా ఎక్కగలరు? సో, ఈజీగా చెప్పాలంటే ఏ గోడనెక్కగలరు? ఇదెక్కగలరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక అడుగేస్తారు, ఇక్కడ నుంచి ఒక అడుగేస్తారు, ఇక్కడ నుంచి ఒక అడుగేస్తారు. సో, ఇది పెద్ద గోడనుకోండి. ఇది ఎక్కాలంటే ఎలా? మీకేదైనా తాడు గాని, నిచ్చెన గాని ఏదైనా కొంచెం టైం పడతది మీకది ఎక్కాలంటే. ఎందుకంటే ఇది హైట్‌గా ఉంది కాబట్టి, మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకొని, లేకపోతే ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని ఎక్కడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే హైట్‌గా ఉంది కాబట్టి. సో, ఇప్పుడు సెల్లర్ యొక్క ఎస్ఎల్స్ ఎక్కడుంటాయి? ఇక్కడ టాప్‌లో ఉంటాయి. ఇవన్నీ సెల్లర్ యొక్క ఎస్ఎల్స్. సో, ఒక బయ్యర్‌గా మనం ఎప్పుడైతే ఇక్కడ బై చేస్తామో, మనం చూడాల్సిందేంటిది? ఇలాంటి మెట్లు ఓకేనా? ఇలాంటి మెట్లున్న స్ట్రక్చర్ ఉందంటే, మనకి వెంటనే సెల్లర్ యొక్క ఎస్ఎల్‌ని కొట్టేసి, మన ప్రీమియం పైకెళ్ళే ఛాన్స్ ఎక్కువుంది. లేదు, ఇలా పెద్దగా ఒక రెడ్ క్యాండిల్ ఉందంటే, సెల్లర్ యొక్క ఎస్ఎల్ కొట్టాలంటే, మన బయర్స్ దగ్గర పవర్‌ఫుల్ స్ట్రెంగ్త్ కావాలి. అంటే, ఉన్న పళంగా వాళ్ళెళ్లి ఇక్కడ కొట్టలేరు. ఎందుకంటే, ఇది చాలా హైట్‌లో ఉంది. ఇంత హైట్‌లో ఉండి కొట్టాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనుకుంటే, మీకు ఇక్కడ మెట్లు లేవు. కానీ ఇక్కడ చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇలా చిన్న చిన్నయి ఉన్నాయి.
ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి. సో, ఇది కొట్టాలంటే ఎంత ఈజీ. దీన్ని కొడితే దీన్ని కొట్టేయొచ్చు. దీన్ని కొడితే దీన్ని కొట్టొచ్చు. దీన్ని కొడితే దీన్ని కొట్టేయొచ్చు. కానీ దీన్ని కొట్టాలంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా హైట్ ఉంది. సో, ఇక్కడ ఏం చేయాలంటే చిన్న స్ట్రక్చర్ అనేది ఫార్మ్ అయితదనమాట. యావరేజ్ సెల్లింగ్ అనేది జరుగుతదనమాట. ఇక్కడ బై చేసినప్పుడు ఈ యావరేజ్ సెల్లింగ్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మనం ఒక రకంగా మెట్లు క్రియేట్ అవుతున్నాయి. అది మెట్లు కూడా ఎవరు క్రియేట్ చేస్తారు? బయ్యర్ ఇంకా సెల్లర్ యొక్క ఫైట్‌లో జరుగుతుందనమాట. ఏం చేస్తారంటే బయ్యర్ ఇలా పైకి తీసుకెళ్తాడు. ఓకేనా? ఇలా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇది కొట్టడానికి, ఈ ఎస్ఎల్ కొట్టడానికి. కానీ సెల్లర్ ఏం చేస్తాడు? యావరేజ్‌గా పొజిషన్ సెల్ చేస్తుంటాడు. కొంచెం పైకొచ్చిందా రూ. 80 దగ్గర ఒకసారి సెల్ చేస్తాడు. కిందకొస్తది. మళ్ళీ కొంచెం పైకి మళ్ళీ బయర్ పుష్ చేస్తాడా? రూ. 90 దగ్గర మళ్ళీ సెల్ చేస్తాడు. మళ్ళీ కిందకొస్తది. మళ్ళీ పైకెళ్ళంగానే రూ. 100 దగ్గర మళ్ళీ సెల్ చేస్తాడనమాట. సో, ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయితది. ఇలా స్టెప్స్ లాగా ఫార్మ్ అయితది. ఇలా ఫార్మ్ అయినప్పుడు ఏంటంటే, ఇక్కడ చాలా ఎస్ఎల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, అదే విధంగా సెల్లర్ కూడా యావరేజ్‌గా సెల్ చేస్తా ఉంటాడు. బయర్ పైకి పుష్ చేస్తుంటాడు. మళ్ళీ సెల్ చేస్తుంటాడు. బయర్ పైకి పుష్ చేస్తుంటాడు. సెల్ చేస్తా ఉంటాడు. సో, ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫార్మ్ అయితుందో, మనకి అది క్లెయిమ్ జేయడానికి మనం బై చేసిన పొజిషన్ అనేది అది క్లెయిమ్ జేసి ఎస్ఎల్ అనేది కొట్టడానికి చాలా ఫాస్ట్‌గా ఉంటుందనమాట. ఇది మీకు రియల్ టైమ్ చార్ట్‌లో నేను క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి. మనకి ఈ ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చినప్పుడు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో, ఇక్కడ నుంచి ప్రీమియం మళ్ళీ పైకెళ్ళాలంటే మనం ఓన్లీ ప్రీమియం చార్ట్‌లో అనాలిసిస్ చేస్తాము. ఇండెక్స్‌తో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రీమియంలో మన ఎస్ఎల్ ఉంటుంది కాబట్టి. సో, నేను నిఫ్టీ తోటి సంబంధం లేదు. అదే ఇండెక్స్ తోటి సంబంధం లేదు. ఆప్షన్స్‌లో మనం ఎక్కువ వర్క్ చేస్తామనమాట. సో, ఇంత రెడ్ క్యాండిల్‌ని కొట్టాలంటే మనకి మంచి మూవ్ రావాలి మార్కెట్‌లో. సడెన్ మూవ్ రావడం, లేకపోతే హ్యూజ్ బయింగ్ రావడం ఇలా జరగాలి. అలా జరగనప్పుడు మనకి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో మీరు క్లియర్‌గా చూడండి. మనకి ఇంత మూవ్ వచ్చినప్పుడు పైకెళ్ళడానికి ఇబ్బంది పడింది. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ లేవు. అంటే ఒక రకంగా సెల్లర్ ఎస్ఎల్ లేదు. అసలు ఎస్ఎలే లేనప్పుడు ఇంకెందుకు పైకి పోతుంది మార్కెటు? ఎస్ఎల్ ఎక్కడుంటే అక్కడికెళ్తది. బయ్యర్ ఎస్ఎల్ ఎక్కడుంది? కిందుంది. సో, ఫాస్ట్‌గా కొట్టాలంటే కిందకి ఆల్రెడీ ఎస్ఎల్ కిందనే కనిపిస్తుంది. సో, కిందికెళ్ళే ఛాన్స్ ఎక్కువుంటదనమాట. ఇంత పెద్ద ఎస్ఎల్ కొట్టాలంటే మార్కెట్‌కి టైం పడతది. కొత్తగా లిక్విడిటీని క్రియేట్ చేసుకోవాలి. కొత్త ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం జరిగింది? ఆటోమేటిక్‌గా ఇక్కడి దాకొచ్చింది. ఈ చిన్న చిన్న ఎస్ఎల్స్‌ని కొట్టేసి ఫ్రెష్‌గా క్రియేట్ చేసుకున్న ఎస్ఎల్స్‌ని కొట్టేసి కిందకొచ్చింది. ఇక్కడ గూడా చూడండి ఈ ప్యాటర్న్‌ని మీరు చూసుకుంటే ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడ గూడా మీకు అంత ఈజీగా స్టెప్స్ అయితే లేవు. కొంచెం పెద్ద పెద్దవే ఉన్నాయి. అందుకే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రగుల్ అయింది డైరెక్ట్‌గా పైకెళ్ళడానికి. వెంటనే ఇవి ఎక్కడానికి బాగా ఇబ్బంది పడింది. అలా గాకుండా మనకి ఇలా కానీ ఉంటే ఇక్కడ చూడండి ఎంత ప్రాపర్‌గా పక్క పక్కన ఎస్ఎల్స్. సెల్లర్ ఎస్ఎల్స్ చూడండి. మనం కింద బై చేసాం. మనం బయ్యర్స్. మనం చూడాల్సింది సెల్లర్ యొక్క ఎస్ఎల్. ఇక్కడ చూడండి. ఇక్కడ విక్ ఇది కొట్టిన వెంటనే విక్ ఫట ఇంతవరకు అంటే 240 నుంచి 290 వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ఎస్ఎల్ హంట్ అయితే వెంటనే ఇది హంట్ అవుతుంది. మల్టిపుల్ ఆర్డర్స్ ట్రిగ్గర్ అవుతాయి. ట్రిగ్గర్ అవ్వడం వల్ల మనకి ఎస్ఎల్స్ అనేవి హంట్ అవుతాయి. సో, మీకు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. నా బై ప్రీమియమ్ రూ. 240 గాని దాటిందంటే అది 280 వరకు ఈజీగా వెళ్తుంది అని మనకి మైండ్‌లోకి వచ్చేస్తుందన్నమాట ఫస్ట్. ఎందుకొస్తుంది? మనం ఇక్కడ సెల్లర్ యొక్క ఎస్ఎల్ చూసాము. ప్లస్ మనం ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని హోల్డ్ చేసే కాన్ఫిడెన్స్ మనకి ఈ ఎస్ఎల్స్‌ని చూడడం వల్ల మనకైతే వస్తుందన్నమాట. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రీమియంలో ఇదొక స్ట్రాంగ్ క్యాండిల్. ఇదొక లాడర్ లాంటిదన్నమాట. ఇది కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడింది. కానీ ఎప్పుడైతే మన బయింగ్ లెవెల్ ఇక్కడ కొనమని చెప్పి మనకి ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో మనకి ఇక్కడి నుంచి ఈ ఎస్ఎల్ హంట్ అవ్వడంతోటే ఈ ఎస్ఎల్ హంట్ అయింది. దీని తర్వాత ఇవన్నీ హంట్ అవ్వకుండా మళ్ళీ ఎప్పుడు రివర్సల్ వచ్చింది? ప్రాపర్‌గా మాక్సిమం ఎస్ఎల్స్ హంట్ అయిపోయి యాక్చువల్‌గా ఇది కూడా హంట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ సెల్లర్స్ గట్టిగా కూర్చున్నారు కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఈ లాడర్ ఈ స్ట్రక్చర్ చూడండి స్టెప్స్ ఎంత ప్రాపర్‌గా ఉన్నాయో. ఇవన్నీ హంట్ చేసుకుంటా మాక్సిమం ఇక్కడి వరకు హంట్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయితే రావడం జరిగింది. ఎందుకొచ్చింది అక్కడి నుంచి రివర్సల్? సో, అదొక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ కాబట్టి మనకి మార్కెట్ అక్కడి నుంచి అది ఇస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడి నుంచి అమ్మేసేయి ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు స్ట్రాంగ్‌గా అని చెప్పి. సో, మనం మాక్సిమం ఇక్కడి నుంచి బుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే మన ఎంట్రీ ఒకవేళ ఈ 220 గాని, 210 గాని, 230 దగ్గర ఎక్కడైనా అవ్వనివ్వండి. మనకు తెలుస్తుంది. ఓకే. నా ట్రేడు కనీసం 270 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకు ఎళ్తుంది? ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది రావాలి. నేనొక బయ్యర్‌ని, నేనొక బయ్యర్‌ని కాబట్టి నేను సెల్లర్ యొక్క ఎస్ఎల్ చూడాలి. సెల్లర్ యొక్క ఎస్ఎల్ చూస్తే అప్పుడు వాడి ఎస్ఎల్ చూసి నేను వాడిని కొడతాను. నా బయింగ్ పొజిషన్ నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను ఒక 15 పాయింట్ల ఎస్ఎల్ పెట్టానంటే, నా ఎస్ఎల్‌నైతే ఎలా అయితే సెల్లర్ అయితే హంట్ చేస్తాడో, నేను గాని కరెక్ట్ అయ్యి,
నాకు మంచిగా మూవ్ వస్తుందంటే నేను సెల్లర్ ఎస్ఎల్ హంట్ చేస్తాను అని నువ్వెప్పుడైతే మెంటల్‌గా ఫిక్స్ అవుతావో నీకొక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో, నువ్వు సెల్లర్ యొక్క ఎస్ఎల్ ఇలా రీడ్ చేయాలన్నమాట. సో, బయ్యర్ యొక్క ఎస్ఎల్ ఎలా రీడ్ చేయాలో మీ అందరికి తెలుసు. సింపుల్‌గా మనందరి ఎస్ఎల్స్ ఎక్కడుంటాయి? ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఎక్కడుంటాయి ఎస్ఎల్స్ మనందరి బయ్యర్‌వి? కిందుంటాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ బయ్యర్ ఎస్ఎల్సే అనమాట. ఇక్కడ బై చేసినవన్నీ ఇవన్నీ బయ్యర్ ఎస్ఎల్స్. ఈ విక్స్ అన్నీ బయ్యర్ ఎస్ఎల్స్. సో, ఇవన్నీ సెల్లర్ ఈజీగా కొట్టేస్తాడు. ఇప్పుడు చూడండి సెల్లర్ ఒక్కసారిగా ఎలా ఇచ్చడము ఇక్కడ ఎస్ఎల్ హంట్ అయింది, ఇదే హంట్ అయింది, ఇది హంట్ అయింది, ఇది హంట్ అయింది. ఆల్మోస్ట్ ఈ లో వరకొచ్చేసి ఇది హంట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బయింగ్ అయితే రావడం జరిగింది. సో, మనకి ఇలా అయితే మార్కెట్‌లో సెల్లర్ ఇంకా బయ్యర్ ఎస్ఎల్ చూసుకొని, మనం బయ్యర్ అయితే సెల్లర్‌ని కొట్టాలి. మనమే సెల్లింగ్ చేస్తుంటే మనం బయ్యర్స్‌ని హంట్ చేయాలి. ఇలా మనం సెల్లర్ ఇంకా బయ్యర్ ఎస్ఎల్స్ అయితే చూస్తామనమాట. టాపిక్ నంబర్ 2 మనం ఎంటర్ అయిన ట్రేడ్ కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయితే ఉండాలి. ఆ తర్వాత నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ 24,000 కాలే తీసుకుంటే దాని రియల్ వర్త్ మనకి తెలిసుండాలి. ఎందుకంటే మనం ఎక్కడ కొంటున్నాము దాన్ని 200 దగ్గర కొంటున్నామంటే దాని రియల్ వర్త్ నిజంగా 200 లేకపోతే 240 అసలు దాని రియల్ వాల్యూ మీకు తెలియాలి. అప్పుడు మీకేంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎంటర్ అయిన తర్వాత నా ప్రీమియం నేను కరెక్ట్ వాల్యూకి ఎంటర్ అయ్యాను. సో, ఇక్కడి నుంచి కిందకొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. మాక్సిమం పైకెళ్తది అనే కాన్ఫిడెన్స్ మీకు ప్లస్ అవుతుంది. ఆ తర్వాత మీరేం చేస్తారు? సెల్లర్ యొక్క ఎస్ఎల్ కూడా చూస్తారు కాబట్టి ఓకే. ఇది కొంచెం పైకెళ్తే ఈ మెట్లు ఎక్కేసుకుంటూ సెల్లర్ ఎస్ఎల్ కొట్టుకుంటూ నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనమైతే కన్సిడర్ చేసుకోవచ్చనమాట. సో, మీరు మీ దగ్గర ఉన్న స్ట్రాటజీని ఏదైనా యూజ్ చేసుకొని పిన్ పాయింట్‌గా నిఫ్టీలోనే బ్యాక్ టెస్ట్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. దాంట్లో అసలు లైవ్ టెస్ట్ చేయండి. చూడండి ఎక్కడ మనకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. కరెక్ట్ వాల్యూకి నేను కొనగలుగుతున్నానా లేదా చూడండి. లేదు నాకు కుదరట్లేదు అంటే మీకు టెలిగ్రామ్‌లో నేను ఎవ్రీడే మార్నింగ్ లెవెల్స్ షేర్ చేస్తాను. బయ్యర్ ఇంకా సెల్లర్ ఇక్కడ కొను, ఇక్కడ అమ్ము అనే లెవెల్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో, ఆ లెవెల్స్ గాని మీరు చెక్ చేసుకుంటే మనం ఎవ్రీడే కరెక్ట్ పిన్ పాయింట్ లెవెల్స్ అయితే షేర్ చేస్తాము. ఆ లెవెల్స్ మీరు యూజ్ చేసుకొని కనీసం వాల్యూ తెలుసుకోండి. మీ స్ట్రాటజీని పెట్టుకొని మనకి ఒకవేళ కాల్ సైడ్ మార్కెట్ ఉంటే మీరు ఆ స్ట్రాటజీని అడ్డం పెట్టుకొని నేను పెట్టిన లెవెల్స్ చూసుకోండి. ఓకే. ఇక్కడికొస్తే మంచి ఛాన్స్ వస్తుంది. ప్రీమియం ఇక్కడి నుంచి బౌన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను మొన్న ఫ్రైడే రోజు కరెక్ట్‌గా ఇక్కడ లెవెల్ షేర్ చేశాను. మనకి 196 దగ్గర ఇక్కడ కొను అని చెప్పి ఎంత మంచి సిగ్నల్ ఉందో, సో, ప్రాపర్‌గా ఇక్కడి నుంచి సస్టెయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ అక్కడికొచ్చి ప్రాపర్‌గా సస్టెయిన్ అయ్యి, మళ్ళీ ప్రాపర్‌గా ఈ 276 దగ్గరకొచ్చినప్పుడు రివర్సల్ ఎంత పిన్ పాయింట్ వచ్చింది చూడండి. అది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మళ్ళీ దానిపైన ప్రాపర్‌గా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి సస్టెయిన్ అయ్యి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ప్రాపర్‌గా వెళ్ళిందనమాట. సో, ఇలా మీకు ఏదేది బెనిఫిట్‌గా ఉంటదో అది ట్రై చేసి యూజ్ చేసుకోండి. థర్డ్ టాపిక్ వచ్చేసి మనం రూ. 200 దగ్గర కొంటే అది కనీసం 230, 250 ఇలా వరకు ఎలా హోల్డ్ చేయాలి? ఇంతవరకు వెళ్తుందా లేదా తెలుసుకోవాలి. సో, ఇంతవరకు హోల్డ్ చేయాలంటే ఫస్ట్ మీకు రావాల్సింది కాన్ఫిడెన్స్. ఓకేనా? మీరు ఇండెక్స్ చార్ట్‌ని చూసి ఎంట్రీస్ తీసుకోవడం మానేయండి. ఆప్షన్స్ చార్ట్‌లో అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఆప్షన్స్‌లోనే ఎస్ఎల్స్ ఉంటాయి. సో, మీ ఎస్ఎల్స్ అన్ని ఆప్షన్స్‌లో హంట్ అవుతాయన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ఒక రూ. 200 దగ్గర కొన్నారో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటిది? మనం ఎంట్రీ తీసుకున్న వాల్యూ కరెక్టా? కాదా? ఆ తర్వాత ఎస్ఎల్స్ ఉన్నాయా? లేదా? మార్కెట్ ఇక్కడి నుంచి మన ప్రైస్ పైకెళ్ళే ఛాన్స్ ఉందా? లేదా? సెల్లర్ యొక్క ఎస్ఎల్ హంట్ అవుతుందా? లేదా? ఈ 2 చూసుకుంటారు. ఈ 2 చూసుకున్నాక మీరు సెన్సిబుల్ యొక్క డేటా చూస్తారు. అది కూడా నేను వీడియో చేసి పెట్టున్నాను. ఆ డేటాను ఆ సెన్సిబుల్ డేటా వీడియో చూడండి. దాంట్లో మీకు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఫస్ట్ డైరెక్షన్ క్లియర్ అవుతుంది. మీరు ఎంటర్ అయిన ట్రేడ్ కాల్ సైడ్ అయితే అసలు ఈరోజు మార్కెట్ కాల్ సైడ్ ఉందా? లేకపోతే పుట్ సైడ్ ఎళ్లారంటే ఈరోజు మార్కెట్ పుట్ సైడ్ ఉందా? అనేది ఆ డేటా మీకు క్లియర్‌గా చెప్తుందనమాట. సో, మీరు ఫస్ట్ అక్కడ అర్థమైపోతుంది. ఓకే. నేను ఎంటర్ అయిన ట్రేడ్ కరెక్టే. అండ్ మీకు అక్కడ 5 మినిట్స్ డేటా గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు డేటా గాని ఫేవర్‌గా వస్తుంటే మీ ట్రేడ్ పైకెళ్ళే ఛాన్స్ ఎక్కువుంది. మీకు కొంచెం నెగెటివ్‌గా వచ్చినా మీ డేటా సైడ్ ఎవరైనా సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేసినా మీకైతే ఎస్ఎల్ కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువుందనమాట. ఇప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ ఒక స్ట్రాటజీని ఎంచుకోవడం. నేను పెట్టిన లెవెల్స్‌ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయడం. మీకు ఒకవేళ మీ స్ట్రాటజీలో మంచి ఎంట్రీ దొరికితే అదే యూజ్ చేసుకోండి. కాకపోతే సెన్సిబుల్ డేటానైతే చూడడం స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రాడేలో డైరెక్షన్ తెలుస్తుంది. అండ్ మీరు తీసుకున్న ఎంట్రీ కరెక్టా కాదో తెలిసే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ మీరు ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి? మీకు డేటా ఫేవర్‌గా వస్తే ఎలా చేయాలి? అండ్ సెల్లర్ ఎస్ఎల్స్ ఎలా రీడ్ చేయాలి? ఇవన్నీ మీరు కంబైన్ చేసుకుంటేనే మీకు వస్తుందండి. అంత ఈజీగా అయితే మనకి ఒక్క రూపాయి రాదు. నాకైతే అస్సలకే రావు. మీకు ఇంకా ఎలా వస్తాయో నాకు తెలీదు. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తేనే మీకొస్తాయండి. అంతేనండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది. థాంక్ యూ. జై హింద్.